హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే ఎప్పటి నుంచో చరణ్ గారి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారనమాట ఈ సాంగ్ కోసం. ఫైనల్లీ ఆ సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది. అయితే ఈ సాంగ్కి 20 కోట్ల బడ్జెట్ ఎందుకు పెట్టారు అని చెప్పి చాలామంది డౌట్ పడ్డారనమాట. సో వాళ్ళందరికీ చెప్పేది ఏంటి అంటే, శంకర్ గారిలో ఉన్న స్పెషాలిటీయే ఆ సాంగ్స్. సో ఆ సాంగ్ని ప్రత్యేకమైన సినిమాలో ట్రీట్ చేస్తారన్నమాట. ఆల్రెడీ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అయిపోయారు. ఇప్పుడు ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి దీని సాంగ్ లెవెల్ కూడా, ఆ స్కేల్ కూడా అంతే హై ఉండాలన్నమాట. సో అందుకని చెప్పి ఆయన అంత బడ్జెట్ పెట్టి చూడడానికి, అది కూడా ఇన్ఫ్రారెడ్ అనే ఒక కెమెరాతో మనకి షూట్ చేశారనమాట. సో అవన్నీ మీకు తెలిసే ఉంటుంది. అయితే తమన్ గారు కూడా ఏది హడావిడి చేయలేదు. ఎంత కావాలో, ఏ బీట్ ఎక్కడ ఉండాలో, కరెక్ట్గా ఒక మెలోడీ ఎలా ఉండాలో అలానే పెట్టారనమాట. సో తమన్ గారి ఆ మ్యూజిక్కి శ్రేయా ఘోషల్ అలాగే కార్తిక్ గారు, సో వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా పాడారనమాట. సో ఆ వాయిస్ అంతా వినసొంపుగా ఉందంటే ఇప్పటికి చాలాసార్లు లూప్లో విన్నాను, అంత బాగా నచ్చింది నాకు. బట్ మీకు ఎలా అనిపించుంటుందో కింద కామెంట్ చేసి చెప్పండి మీరే. దానికి తోడు ఈ సాంగ్ న్యూజిలాండ్ వెళ్ళి షూట్ చేశారు కాబట్టి దాని తాలూకు లొకేషను, దాని తాలూకా ఎక్కువగా గ్రాండ్ ఏరియాగా కనిపిస్తుంది అనమాట. అది కన్ఫర్మ్. ఇప్పుడు ఏదైనా సినిమా ఈ మధ్యన చూసుకుంటే మాస్ అంటే కంప్లీట్గా మాస్ ఆ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో మధ్య మధ్యలో ఇలాంటి మెలోడీ సాంగ్స్ వస్తే ఫ్యాన్స్ కూడా, ఈవెన్ చూసే నార్మల్ ఆడియన్స్ కూడా, వాళ్ళు కూడా కొంచెం రిలాక్స్ అయ్యి చిల్ మూడ్ అవుతారనమాట. సో తర్వాత వచ్చే సీన్కి ప్రిపేర్ అయ్యేటట్టు ఉంటారు. సో ఇలాంటి సాంగ్స్ అయితే పక్కాగా ఉండాలి. తమన్ గారు అలాగే శంకర్ గారు అయితే బాగా ప్లాన్ చేశారు నాకు అడిగితే. సో చరణ్ గారి ఆ స్క్రీన్ ప్రెజెన్స్కి కైరా అద్వానీ వాళ్ళిద్దరి పేరు చాలా బాగా సెట్ అయింది. ప్రతి లిరిక్ కూడా యాప్ట్ ఉన్నదనమాట నిజంగా. అంటే ఎవరైతే ఇప్పుడు ఎక్కువ మంది ఇప్పుడు లవ్ సాంగ్స్ కానీ ఇవన్నీ ఎక్కువ వింటుంటారనమాట. సో వాళ్ళకి ఈజీగా ఎక్కేస్తుంది. దాంతోపాటుగా ఈ సాంగ్ అయితే మినిమం ఒక సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఇది ట్రెండ్ అవుతూ ఉంటుందని నా ఒపీనియన్ గైస్. ఎందుకంటే ఇలాంటి హిట్ సాంగ్స్, మొన్న చుట్టమల్లో సాంగ్ వచ్చింది కదా, సో అది ఎంత ట్రెండ్ అయిందో మీరు చూసారు. సో అలాంటి కేటగిరీ ఆఫ్ సాంగే ఇది కూడా అనమాట. సో ఇది కూడా అలానే ట్రెండ్ అయ్యి ఇంకా మంచి వ్యూస్ వచ్చి సినిమా మీద ఉన్న హైప్ని ఇంకా పెంచుతుందని చెప్పి ఫ్యాన్స్ కూడా వాళ్ళు ఆశిస్తున్నారనమాట. సో ఇప్పటివరకు రిలీజ్ అయిన 2 సాంగ్స్ మంచి హిట్ అయినాయి. సో ఇది కూడా మంచి హిట్ అవుతుందని చెప్పి వాళ్ళైతే నమ్ముతున్నారు గైస్. సినిమా రిలీజ్కి మరి 2 రోజుల టైం లేదు, మ్యాక్సిమం ఒక నెలన్నర ఉన్నది అంతే. సో ప్రతి అప్డేట్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.